Hi everyone, this is Basha, Assistant Professor in Mechanical Engineering. Today we will discuss the topic is hammering in forge. First of all, what is hammer? Hammer is a striking tool. It has a wooden handle and a head. The size of the hammer is indicated by weight. హ్యామర్ అంటే ఏంటి? హ్యామర్ అంటే సుత్తి. ఈ హ్యామర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? ఏదైనా 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 వర్క్ పీసెస్ మీద మనం బేసిక్ వర్క్షాప్లో చూసుకున్నట్లయితే హ్యామర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా వర్క్ పీసెస్ మీద నైల్స్ కానీ లేకపోతే దాన్ని ఆ వర్క్ పీస్ అనగొట్టడానికి కానీ ఈ హ్యామర్స్ అనేవి యూజ్ చేస్తాం. దేర్ ఆర్ two types of hammers is there. First one is the hard face hammer. And second one is the soft face hammer. There are two types of hammers. First type is hard face hammer and second type is a soft face hammer. And hard face hammers are further divided into four types. Hard face hammers అనేవి ఇంకా 4 టైప్స్గా డివైడ్ అవుతాం. ఏమేంటివి? బాల్ పెన్ హ్యామర్, నెక్స్ట్ క్రాస్ పెన్ హ్యామర్, నెక్స్ట్ స్ట్రైట్ పెన్ హ్యామర్ అని, స్లెడ్జ్ హ్యామర్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్గా మనం ఈ హార్డ్ ఫేస్ హ్యామర్స్ అనేవి మనం డివైడ్ చేస్తున్నాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే బాల్ పెన్ హ్యామర్. బాల్ పెన్ హ్యామర్ అంటే ఏంటి? మనం ఆ హ్యామర్ ఎలా ఉంటుంది, దాని యొక్క కింద భాగం, దాని యొక్క లోలో ఎలా ఉంటుందంటే దాని యొక్క అప్పర్ ఫేస్ ఎలా ఉంటుంది? బాల్ పెన్ హ్యామర్ అంటే బాల్ ఆకారంలో ఉంటుంది. దాన్ని ఏమంటున్నాం? బాల్ పెన్ హ్యామర్ అని అంటున్నాం. ఈ బాల్ పెన్ హ్యామర్ని యూజ్ చేసి మనం ఏం చేసామంటే దిస్ టైప్ ఆఫ్ హ్యామర్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ జనరల్ పర్పస్ లేఅవుటింగ్, రివిటింగ్, చిప్పింగ్ అండ్ ఫార్మింగ్. ఈ బాల్ పెన్ హ్యామర్ను చూసేసి ఏమేం చేయొచ్చు? రివిటింగ్ చేయొచ్చు, చిప్పింగ్ చేయొచ్చు అండ్ ఫార్మింగ్ అనేవి చేయొచ్చు. బాల్ పెన్ హ్యామర్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ పెన్ ఫేస్, ఐ హోల్ అండ్ హ్యాండిల్. దాని యొక్క హ్యాండిల్ అనేది ఏ మెటల్తో మనకి రెడీ అయి ఉంటుందంటే హ్యామర్ యొక్క హ్యాండిల్ అనేది వుడెన్ మెటల్ ఆర్ ప్లాస్టిక్ మెటల్స్తో తయారు చేస్తారు. దాని యొక్క ఫేస్ అనేది ఎలా ఉంటుందంటే బాల్ ఆకారంలో ఉంటుంది. దానినే బాల్ పిన్ హ్యామర్ అని అంటున్నాం. ఇన్ ఐ హోల్ ఏ వుడెన్ హ్యాండ్ ఈజ్ ఫిక్స్డ్. ఐకి వుడెన్ హ్యాండ్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. ద పెన్ అండ్ ఫేస్ ఆర్ హార్డెండ్. ద పిన్ అండ్ ఫేస్ ఆర్ హార్డెండ్. whereas the middle position is not hardened, so it can be absorb the shock during the striking the job. Its sizes varies from 0.12 kg to 1 kg. ఆ బాల్ పెన్ హ్యామర్ వెయిట్ ఎంత ఉంటుందంటే 0.12 kg నుంచి 1 kg వరకు దాని యొక్క ఆ బాల్ పెన్ హ్యామర్ యొక్క వెయిట్ అనేది ఉంటుంది. ఈ బాల్ పెన్ హ్యామర్ని యూజ్ చేసి ఏమేం చేయొచ్చు అంటే ఏదైనా వుడెన్ మెటల్స్ మీద నెయిల్స్ కానీ ఏమైనా కొట్టాలంటే ఈ బాల్ పెన్ హ్యామర్స్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద క్రాస్ పెన్ హ్యామర్. దాని యొక్క ఫేస్ అనేది ఎలా ఉంటుంది? దాని యొక్క ఫేస్ అనేది క్రాస్గా ఉంటుంది. ఈ డయాగ్రామ్లో కానీ చూసినట్లయితే దిస్ ఈజ్ ద ఫేస్. ఈ ఫేస్ ఎలా ఉంటుంది? క్రాస్గా. చూడండి, క్రాస్గా ఉందా లేదా? ఈ ఫేస్ అనేది క్రాస్గా ఉంటుంది. ఈ వుడెన్ మెటల్, ఈ హ్యాండిల్ అనేది ఏ మెటల్తో చేస్తామంటే వుడెన్ మెటల్ ఆర్ ప్లాస్టిక్ మెటల్తో చేస్తాం. ఏది బేసిక్ వర్క్షాప్లో యూజ్ చేసే ఈ క్రాస్ పెన్ హ్యామర్స్ అయితే మనకి ఐరన్ మెటల్, వుడెన్ మెటల్ లేదా ప్లాస్టిక్ మెటల్తో ఈ హ్యాండిల్ అనేది మనకి ఉంటుంది. This is the cross pen hammer. It is generally used in smithy shop for heavy work. ఈ heavy work and spreading the hot materials. ఏవైనా హెవీ వర్క్స్ అనేవి చేయడానికి ఈ క్రాస్ పిన్ హ్యామర్ అనేవి యూజ్ చేస్తాం. ఈ క్రాస్ పెన్ హ్యామర్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ
పెన్, ఫేస్, ఐ హోల్ అండ్ హ్యాండిల్. ఏమేమి ఉంటాయి ఈ క్రాస్ పిన్ హ్యామర్లో? ఏం పార్ట్స్ ఉంటాయి అంటే క్రాస్ పిన్, దీని యొక్క పిన్ అనేది ఎలా ఉంటుంది? క్రాస్గా ఉంటుంది. దిస్ ఈజ్ ద వెయిట్, దిస్ ఈజ్ ద నిక్, దిస్ ఇస్ ద నిక్ అండ్ దిస్ ఇస్ ద పోల్ and this is the wedges, this is the wedges and this is the eye are connected into the neck and cheek are connected into the eye and this is the bottom face, this is the bottom face. E handle is connected to eye. This is the parts of the cross pen hammer. This pen is the pen of ball pen hammer is a lightweight and is perpendicular to the shaft of the handle. పర్పెండిక్యులర్ టు ద షాఫ్ట్ ఆఫ్ ది హ్యాండిల్. ఈ హ్యాండిల్కి పర్పెండిక్యులర్గా ఈ క్రాస్ పెన్ హ్యామర్ అనేది ఉంటుంది. ఈ హ్యాండిల్కి పర్పెండిక్యులర్గా ఈ క్రాస్ పెన్ హ్యామర్ అనేది మనకి ఉంటుంది. ఇక్కడ కానీ చూసినట్లయితే నెక్స్ట్ వన్ ఇస్ ద స్ట్రైట్ పిన్ హ్యామర్. స్ట్రైట్ పిన్ హ్యామర్ అంటే ఈ హ్యామర్ యూజ్ చేస్తే 2 ఎండ్స్ మన ఈ హ్యామర్ని అనేది యూజ్ చేయొచ్చు. మనం బేసిక్ వర్క్షాప్లో కానీ చూసుకున్నట్లయితే ఈ స్ట్రైట్ పిన్ హ్యామర్ని యూజ్ చేసి 2 టైప్స్, ఈ ఫేస్ కానీ ఈ స్ట్రైట్ పిన్ హ్యామర్ని కానీ ఏదైనా 2 సైడ్స్ యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఏమేమి పార్ట్స్ ఉంటాయి? పిన్ను, ఫేస్, ఐ హోల్ అండ్ హ్యాండిల్. దిస్ ఈజ్ ద పార్ట్స్ ఆఫ్ ది స్ట్రైట్ పిన్ హ్యామర్. ఈ స్ట్రైట్ పిన్ హ్యామర్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ఇన్ స్మితీ షాప్ ఫర్ స్వాగింగ్ అండ్ రివిటింగ్ ప్రాసెసెస్. ఏమేం చేయడానికి ఈ స్ట్రైట్ పిన్ హ్యామర్ అనేది యూజ్ అవుతుందంటే స్వాగింగ్ చేయడానికి అండ్ రివిటింగ్ ప్రాసెస్ చేయడానికి ఈ స్ట్రైట్ పిన్ హ్యామర్ అనేది మనకి యూజ్ అవుతుంది. ద స్ట్రైట్ పిన్ హ్యామర్ పిన్ ఈజ్ ప్యారలల్ టు ద హ్యాండిల్. ఈ స్ట్రైట్ పిన్ చూడండి, దీనికి ప్యారలల్గా ఈ హ్యాండిల్కి ప్యారలల్గా ఈ స్ట్రైట్ పిన్ హ్యామర్ అనేది ఉంటుంది. ఈ స్ట్రైట్ పిన్ హ్యామర్ అనేది మనకి వర్క్షాప్లో ఈ ఎండ్ కానీ నెక్స్ట్ ఈ ఎండ్ కానీ ఈ 2 ఎండ్స్ యూజ్ చేసుకొని మనం ఏదైనా వర్క్ పీసెస్ని స్ట్రైట్నింగ్ చేయాలన్నా, లేకుంటే ఏమన్నా వర్క్ పీస్ మీద నెయిల్స్ చేయాలన్నా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంకా ఆపరేషన్స్ చేయాలన్నా ఈ స్ట్రైట్నింగ్ పిన్ హ్యామర్ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద స్లెడ్జ్ హ్యామర్. స్లెడ్జ్ హ్యామర్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఐరన్ మెటల్ని బెండ్ తీయడానికి కానీ ఇంకా ఏదైనా పెద్ద పెద్ద మెటల్స్ని మనం రిమూవ్ చేయడానికి కానీ ఈ స్లెడ్జ్ హ్యామర్ అనేది యూజ్ చేస్తాం. ది స్లెడ్జ్ హ్యామర్ ఈజ్ యూజ్డ్ ఫర్ హెవియర్ వర్క్స్ చేయడానికి మాత్రం ఈ స్లెడ్జ్ హ్యామర్ అనేది యూజ్ చేస్తాం. అనే ఫ్లాట్ సర్ఫేస్ ఈజ్ స్మితీ షాప్. ఇట్స్ సైజెస్ వేరియస్ ఫ్రమ్ 2 kg to 10 kg. ఈ స్లెడ్జ్ హ్యామర్ యొక్క వెయిట్ ఎంత అంటే ఈ స్లెడ్జ్ హ్యామర్ యొక్క వెయిట్ వచ్చేసి 2 kg నుంచి 10 kg వరకు ఉండొచ్చు. ఈ హ్యాండిల్ యొక్క లెంత్ వచ్చేసి ఈ యొక్క అసలు మొత్తం వెయిట్ వచ్చేసి 2 kg నుంచి 10 kg వరకు ఉంటుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈ హ్యాండిల్ యొక్క లెంత్, దిస్ ఈజ్ ద హ్యాండిల్ కదా, ఈ హ్యాండిల్ యొక్క లెంత్ వచ్చేసి 0.75 మీటర్స్. 0.75 మీటర్స్. ఇవేనా ఈ స్లెడ్జ్ హ్యామర్ ఎందుకు యూజ్ చేస్తుంది? ఏవైనా హెవీ మెటీరియల్స్ మీద వర్క్ చేయడానికి ఈ స్లెడ్జ్ హ్యామర్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ స్లెడ్జ్ హ్యామర్ హ్యావ్ హెవీ హ్యామర్స్ యూజ్డ్ బై స్మిత్ హెల్పర్. దిస్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ స్లెడ్జ్ హ్యామర్. ఇట్ ఈస్ ప్రొవైడెడ్ విత్ ఏ వుడెన్ హ్యాండిల్. స్ట్రైక్స్ యూజెస్ దిస్ హ్యామర్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఏ స్మిత్. అదే కదా మనం చెప్పుకుంది, ఈ స్లెడ్జ్ హ్యామర్ యూజ్ చేసుకొని మనం ఏవైనా హెవీ ఆపరేషన్స్ చేయడానికి ఈ స్లెడ్జ్ హ్యామర్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఈ స్లెడ్జ్ హ్యామర్కి హ్యాండిల్ ఏ మెటల్తో మనకి రెడీ అవుతుందంటే ఐరన్ మెటల్, లేకుంటే ప్లాస్టిక్ మెటల్ లేదా వుడెన్ మెటల్తో మనకి ఈ హ్యామర్కి హ్యాండిల్ అనేది అటాచ్ అయి ఉంటుంది. నెక్స్ట్ కానీ చూసినట్లయితే చీజల్స్ అంటే ఏంటి? చీజల్స్ అనేవి కటింగ్ చేయడానికి ఏదైనా మనకి థిన్ షీట్స్ కానీ లేదా ఇంకా ఏదైనా స్మాల్ టైప్ ఆఫ్ ఐరన్ మెటల్స్, థిన్ ఐరన్ మెటల్స్ని కానీ మనం కట్ చేయడానికి ఈ చీజల్స్ అనేవి యూజ్ చేస్తాం. దిస్ చీజల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ కట్టింగ్ స్టీల్ అండ్ ద నిక్కింగ్ పొరియర్ టు బ్రేకింగ్ ద మెటల్స్. అంటే ఏంటి? ఈ చీజల్స్ యూజ్ చేసుకొని మనం థిన్ మెటీరియల్స్ని రిమూవ్ చేయడానికి, థిన్ మెటల్స్ కట్ చేయడానికి అండ్ వాటిని స్ట్రైట్నింగ్ చేయడానికి ఈ చీజల్స్ అనేవి
యూజ్ చేస్తాం. దేర్ ఆర్ 2 types ఆఫ్ chisels ఈజ్ దేర్. ఫస్ట్ వన్ ఈజ్ ద హాట్ chisel అండ్ సెకండ్ వన్ ఈజ్ ద కోల్డ్ chisel. హాట్ chisel అంటే దిస్ ఈజ్ ద chisel డయాగ్రామ్. దీనికి షాఫ్ట్, టిప్, హోల్డర్స్, హెడ్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. దిస్ టైప్ ఆఫ్ చీజల్ చూడు, ఫ్లాట్ చీజల్ అని, డైమండ్ పాయింట్ చీజల్ అని, క్రాస్ కట్ చీజల్ అని, క్లౌ మోల్డ్ చీజల్స్ అని, స్లైడ్ కట్ చీజల్స్ అనేవి, రౌండ్ నోయిస్ చీజల్స్ అని, దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద చీజల్స్. ఇక్కడ మనం ఏమంటున్నాం, మనకి ఉన్న సిలబస్ ప్రకారం 2 చీజల్స్ మాత్రమే. ఏమేంటి, హాట్ చీజల్ ఒకటి, కోల్డ్ చీజల్ ఒకటి. వీటి యొక్క ఫేసెస్ అనేవి ఇలా, ఫ్లాట్ చీజల్ అంటేనేమో ఫ్లాట్గా ఉంటాయి, ఇలా ఉంటాయి. నెక్స్ట్ డైమండ్ చీజల్ అంటే వాటి యొక్క ఫేస్ అనేది డైమండ్ ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్ క్రాస్ కట్ చీజల్ అంటే వాటి యొక్క ఫేస్ అనేది క్రాస్గా ఉంటుంది. క్లౌ అంటే దాని యొక్క షేప్ వచ్చేసి ఇది. నెక్స్ట్ స్లైడ్ కట్ చీజల్ అంటే దాని ఒక సైడ్ మాత్రమే కట్ ఉంటుంది, దాన్ని స్లైడ్ కట్ చీజల్ అంటాం. నెక్స్ట్ రౌండ్ నాయిస్ అంటే దాని యొక్క చీజల్ యొక్క ఫేస్ అనేది ఇలా రౌండ్గాను ఉంటుంది. ఇక్కడ కానీ చూసినట్లయితే ఫస్ట్ హాట్ చీజల్ అంటే ఏంటంటే, హాట్ చీజల్ ఈజ్ యూజ్డ్ ఫర్ కటింగ్ ద మెటల్ వెన్ హాట్. అండ్ యాంగిల్ ఆఫ్ కటింగ్ ఎడ్జ్ ఈజ్ 30 degrees and it is not hardened and tempered as it intend to cut hot metals as the plastic state. ఈ హాట్ చీజల్ని యూజ్ చేసి మనం ఏం చేయాలి, ఏదైనా మెటల్ని కటింగ్ చేయడానికి, హాట్ మెటల్ని కటింగ్ చేయడానికి ఈ హాట్ చీజల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఎలా కట్ చేయొచ్చు అంటే 30 degrees యాంగిల్స్తో ఈ చీజల్స్ అనేవి కట్ చేయడానికి మనం ఈ హాట్ చీజల్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ కోల్డ్ చీజల్ అంటే ఏంటి, ఇది కూడా వన్ ఆఫ్ ద కటింగ్ చేయడానికే, ఈ కోల్డ్ మెటీరియల్స్ని కటింగ్ చేయడానికి ఈ కోల్డ్ చీజల్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇది ఎడ్జ్ ఈజ్ మేడ్ స్ట్రాంగర్ అండ్ ఈజ్ హార్డెండ్ అండ్ టెంపర్ టు ద ఎనేబుల్ టు ఇట్ కట్ కోల్డ్. మేడ్ a metal without fracture. The angle of cutting edge about 60 degrees. The angle of cutting edge is 60 degrees. ఈ కోల్డ్ చీజల్ని యూజ్ చేసుకొని ఏదైనా మన కోల్డ్ మెటీరియల్ని కటింగ్ చేయడానికి ఈ కోల్డ్ చీజల్ అనేవి యూజ్ అవుతుంది. వాటి యొక్క ఫేసెస్ ఎలా ఉంటాయి, వాటి యొక్క కట్ చేసే ఫేసెస్ ఎలా ఉంటాయి అంటే హార్డెండ్గా ఉంటాయి. వాటి యొక్క కటింగ్ చేసే ఫేసెస్ అనేవి మనకి హార్డ్గా ఉంటాయి. దానికి ఏమైనా కోల్డ్ మెటల్కి ఏమన్నా ఫ్రాక్చర్స్ వస్తాయా అంటే కోల్డ్ చీజల్కి మనకి ఎలాంటి ఫ్రాక్చర్స్ అనేవి ఉండవు. వాటి యొక్క టీత్ యాంగిల్ వచ్చేసి ఎంత డిగ్రీస్తో కట్ చేయొచ్చు అంటే దాని యొక్క ఎంత యాంగిల్తో కట్ చేయొచ్చు, 60 degrees యాంగిల్స్తో ఈ కోల్డ్ చీజల్ అనేది మనం కట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద హార్డ్ ఆర్ యాన్యువల్ కటర్. యాన్యువల్ అంటే చూడండి, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఏదైనా ఒక కింద ఈ ఫిట్ హార్డ్ హోల్ అని పెట్టుకొని కింద ఈ బేస్లో ఇది పెట్టుకొని మనం దిస్ ఈజ్ ద వర్క్ పీస్. ఈ వర్క్ పీస్ని మనం ఇక్కడ నుంచి ఈ వర్క్ పీస్ యొక్క లెంత్ వచ్చేసి ఎగ్జాంపుల్కి తీసుకున్నట్లయితే ఈ వర్క్ పీస్ యొక్క లెంత్ వచ్చేసి ఒక 5 సెంటీమీటర్స్ అనుకున్నాం. ఈ 5 సెంటీమీటర్స్ దగ్గర ఈ 5 సెంటీమీటర్స్ వర్క్ పీస్ యొక్క లెంత్ వచ్చేసి ఎంత, 5 సెంటీమీటర్స్. కానీ నాకు ఒక 1.5 సెంటీమీటర్స్ దగ్గర ఒక నాచ్ అనేది కావాలి. ఈ వర్క్ పీస్ మీద 1.5 సెంటీమీటర్స్ దగ్గర ఒక నాచ్ అనేది కావాలి. దిస్ ఈజ్ ద నాచ్. ఈ 1.5 దగ్గర మనం మార్క్ చేసి ఈ నాచ్ అనేది క్రియేట్ చేసి ఈ ఫ్లాట్ హార్డ్ అండ్ హోల్డ్ అనేది కింద మనకి బేస్ పెట్టి ఈ మనం స్ట్రైట్ పిన్ హ్యామర్స్తో కానీ కొట్టినట్లయితే ఆ వర్క్ పీస్ అనేది మనకి ఎంతవరకు కట్ అవ్వాలో అంతవరకు కట్ అయిపోతుంది. దాన్ని ఏమంటున్నాం, హార్డ్ అండ్ ఆర్ యాన్యువల్ కటర్ అంటున్నాం. ఇక్కడ ఈ బేస్ ఏంటిది, ఈ బేస్లో యూజ్ చేసేది ఫిట్స్ హార్డ్ అండ్ హోల్డ్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ విచ్ టైప్ ఆఫ్ హ్యామర్ ఆర్ యూజ్డ్ ఇన్ ద యాన్యువల్ అంటే క్రాస్ పిన్ హ్యామర్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. ఈ వర్క్ పీస్ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్న 5 సెంటీమీటర్స్ ఉందని చెప్పుకున్నాం. ఆ 5 సెంటీమీటర్స్ ఉన్న
వర్క్ పీస్ అనేది మనకి ఎంత కావాలి, ఒక 1.5 సెంటీమీటర్స్ దగ్గర మనకి కట్ అవ్వాలనుకుంటే ఈ 1.5 సెంటీమీటర్ దగ్గర ఒక నాచ్ అనేది క్రియేట్ చేసాం. ఆ నాచ్ క్రియేట్ చేసి ఈ ఫస్ట్ హార్డ్ అండ్ హోల్ మీద పెట్టి ఈ నాచ్ ఈ హ్యామర్తో మనం ఇక్కడ కొట్టినట్లయితే ఇదేంది బ్రేక్ అయిపోతుంది. ఈ వర్క్ పీస్ అనేది ఇలా బ్రేక్ అయిపోతుంది. దీన్ని ఏమంటున్నాం, యాన్యువల్ కట్టర్ అని అంటున్నాం. ఇక్కడ కానీ చూసినట్లయితే యాన్యువల్ కట్టర్ అంటే hardened is cutting tool with a square shank to fit the square hole of the animal. It is used in combination with hot or cold chisels are shown in figure. ఇదేంది, వీటిని యూజ్ చేసుకొని కోల్డ్ చీజల్ అండ్ హాట్ చీజల్ని యూజ్ చేసుకొని కూడా ఈ ఆపరేషన్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఏంటిది, స్వాగింగ్ టూల్. స్వాగింగ్ టూల్స్ అంటే ఏంటంటే ఈ స్వాగింగ్ టూల్స్ టు పుట్ సెక్యూర్ లూప్స్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ది వైర్ రోప్ యూజ్డ్ ఫర్ ద అటాచింగ్ సింక్స్ అండ్ డిస్ప్లే శాంపుల్స్ యాజ్ వెల్ యాజ్ ఏ మెరైన్ ఎయిర్క్రాఫ్ట్ ఆర్ క్రిటికల్ ఇండస్ట్రియల్ rigging. The tools are manufactured of steel using grade 8 bolts for the strength and durability. దిస్ ఈజ్ ద స్వాగింగ్ టూల్స్. ఈ స్వాగింగ్ టూల్స్ ఏంటంటే మనం వీటి యొక్క ఈ స్వాగింగ్ టూల్స్ OOWC1 అని ఒకటి, 13SBHS అని, 0153FS అని, 1FS అని, 1BS అని, దీస్ ఆర్ ఆల్ ద స్వాగర్స్. దిస్ ఈజ్ ద స్వాగర్స్. కింద మనం ఏం చేసుకుంటామంటే యానిమల్ని పెట్టి మనం ఆ యానిమల్ పైన ఏదైనా ఒక వర్క్ పీస్ని పెట్టి యానిమల్ మీద ఏముంటుంది, బాటమ్ స్వాడ్జ్ అనేది ఉంటుంది. బాటమ్ స్వాడ్జ్ మీద మనం వర్క్ పీస్ అనేది పెట్టి ఆ స్వాబ్ స్వాడ్జ్ అనేది ఆ వర్క్ పీస్ మీద పెట్టి అక్కడ ఈ స్వాగ్స్ని యూజ్ చేసి మనం ఆ పైన టాప్ స్వాగ్స్లో కొట్టినట్లయితే ఏంటంది, మనకి ఆ వర్క్ పీస్లో ఉన్న ఆ వర్క్ పీస్ మనకి కింద బాటమ్ స్వాడ్జ్ ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ షేప్లోకి ఆ వర్క్ పీస్ అనేది మారిపోతుంది. These are all the different swatches. ఈ స్వాజెస్ని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కటింగ్ ఆపరేషన్స్ అనేవి మనం ఏవేంటంటే స్క్వేర్ షంక్ విచ్ ఈజ్ హెల్డ్ హార్డ్ అండ్ హోల్డ్, అలాంటి టైప్స్ ఆఫ్ కటింగ్స్ అనేవి చేయడానికి ఈ స్వాజెస్ అనేవి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఫుల్లర్స్ అంటే ఏంటంటే ఫుల్లర్స్ ఆర్ ఏ యూజ్డ్ ఇన్ పార్ట్ ఆఫ్ నీకింగ్ అండ్ గ్రూవింగ్ ఆపరేషన్. దీస్ ఆర్ మేడ్ ఇన్ వేరియస్ షేప్స్ అండ్ సైజెస్. ఈ ఫుల్లర్స్ని కూడా యూజ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ చేయడానికి, ఏదైనా వర్క్ పీస్ని డిఫరెంట్ వాటి యొక్క సైజెస్ను వాటి యొక్క షేప్స్ని చేంజ్ చేయడానికి ఈ ఫుల్లర్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. ద బాటమ్ ఫుల్లర్ హ్యాస్ స్క్వేర్ షంక్ టు ఫిట్ ఇన్ ద హార్డ్ హోల్ అండ్ టాప్ వన్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ ద హ్యాండిల్. Fullers are generally used to spread a metal one direction only. ఇక్కడ కానీ చూసినట్లయితే దిస్ ఆర్ ద ఫుల్లర్స్. మనం ఏమనుకున్నాం, బాటమ్ స్వెగ్ ఈజ్ హార్డ్ అండ్ హోల్. దిస్ ఈజ్ ద బాటమ్, దిస్ ఈజ్ ద టాప్ సెగ్. ఈ రెండింటి మధ్యలో మనం వర్క్ పీస్ అనేది పెట్టి ఇక్కడ కానీ ఈ టాప్ సెగ్ ఈ హ్యాండిల్ అనేది మనం ప్రెస్ చేసినట్లయితే ఈ బాటంలో ఉన్న స్వాగ్ అనేది మనకి ఒక షేప్ అనేది ఉంది. ఇక్కడ షేప్ అనేది కనబడుతుంది చూడండి. ఇక్కడ రౌండ్గా ఇలా హాఫ్ హాలో సర్కిల్ లాగా ఉంది చూడండి. ఇక్కడ ఈ షేప్ అనేది ఇక్కడ పెట్టిన ఈ ప్రెస్ చేసినట్లయితే ఈ షేప్ అనేది మనకి ఆ మెటల్ యొక్క షేప్ అనేది ఈ హాలో షేప్లో వస్తుంది. దిస్ ఈజ్ ద మెటల్ ఆఫ్టర్ స్వాగింగ్. ఇక్కడ కానీ ఈ ఆపరేషన్ కానీ చూసినట్లయితే దిస్ ఈజ్ ద బాటమ్ ఫిల్లర్, దిస్ ఈజ్ ద టాప్ ఫిల్లర్. ఈ బాటమ్ ఫిల్లర్ అండ్ టాప్ ఫిల్లర్ మధ్యలో ఏం పెడుతున్నాం, మనం వర్క్ పీస్ అనేది పెడుతున్నాం. ఈ వర్క్ పీస్ పెట్టి మనం ఈ హ్యాండిల్తో మనం సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేసినట్లయితే మనకు ఇలా ఈ వర్క్ పీస్ అనేది ఇలా వస్తుంది. ఈ డిఫరెంట్ ఈ సైజెస్ అనేవి వస్తాయి. దీనిని ఏమంటున్నాం, ఫుల్లర్స్ అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫ్లేట్స్, Flaters are used to obtain smoothing and finishing the flat surfaces. These are made of tool steel
with flat faces about 75 mm square or round. These are used to flatter. ఈ ఫ్లాటర్ని యూజ్ చేసి ఇంకో దిస్ ఈజ్ ద ఫ్లాటర్. ఈ ఫ్లాటర్ని యూజ్ చేసుకొని వర్క్ పీస్ని మనకి స్మూత్ దాని యొక్క ఫినిషింగ్ ఎలా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. ఈ ఫ్లాటర్ని యూజ్ చేసినప్పుడు ఆ వర్క్ పీస్ యొక్క ఫినిష్ అనేది ఎలా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. ఇది ఎలా తయారు చేస్తారంటే ఈ ఫ్లాటర్ అనేది ఎలా తయారు చేస్తారంటే టు స్టీల్ విత్ ద ఫ్లాట్ ఫేసెస్. ఈ ఫ్లాట్ ఫేసెస్ అనేది స్టీల్తో యూజ్ చేస్తాం. వీటి యొక్క లెంత్ ఎంత ఉంటుంది, 75 mm స్క్వేర్ ఆర్ రౌండ్. 75 mm స్క్వేర్ ఆర్ రౌండ్. దిస్ ఈజ్ ద సెట్ హ్యామర్. హ్యామర్ని యూజ్ చేసుకొని కూడా సేమ్ ఆపరేషన్ అలానే చేసుకోవచ్చు. ఎందుకంటే ఏ ఆపరేషన్ చేయొచ్చు అంటే వర్క్ పీస్ యొక్క బాటమ్ ఫేస్ ముందుగా మనకి బాటమ్ ఫేస్ అనేది స్మూత్గా చేయడానికి, దాని యొక్క ఫినిషింగ్ అనేది స్మూత్గా చేయడానికి ఈ సెట్ హ్యామర్ అనేది యూజ్ చేస్తాం. ఒకసారి చూసినట్లయితే చూద్దాం. ఫ్లాటర్స్ హ్యావ్ ఫ్లాట్ ఫేసెస్ విత్ ద షార్ప్ ఆర్ రౌండెడ్ ఎడ్జెస్ అండ్ ద pointed on the workpiece and sunk with a sledge hammer or other hammer. The set hammer is most often used for setting in shoulders, while the flatting is a good finishing tool and should be used to specifically to leaving a good finish on a flat surfaces. అదే కదా మనం చెప్పుకుంది. ఈ ఫ్లాట్ హ్యామర్స్ని యూజ్ చేసుకొని మనం ఏదైనా వర్క్ పీస్ యొక్క వర్క్ పీస్ ఉన్న బాటమ్ని మనం స్మూత్గా చేయడానికి ఈ ఫ్లాటర్స్ అనేది యూజ్ చేస్తాం. ఈ ఏ షేప్లో ఉంటాయండి, స్క్వేర్ షేప్ ఆ రౌండెడ్ షేప్లో ఉంటాయి. వాటి యొక్క లెన్స్ ఎంత ఉంటాయి అంటే 75 mm అనేది ఉంటుంది. వాటి యొక్క లెన్స్ ఎంత ఉంటుంది, 75 mm అనేది ఉంటుంది. నెక్స్ట్ కానీ చూసినట్లయితే సెట్ హ్యామర్స్ అంటే ఏ లైట్ హ్యాండ్ హ్యామర్ యూజ్డ్ ఫర్ ద స్వాగింగ్ టీత్స్ ఆఫ్ సాస్ in setting them. It is a special shape to enable on teeth to be hit without striking the next also. This is the light hand hammer. ఈ లైట్ హ్యాండ్ హ్యామర్ యూజ్ చేసుకొని ఒక ఫేస్ ఏమో మనం ఏమైనా నెయిల్స్ అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ మన ఆ నెయిల్స్ అనేవి రిమూవ్ చేయడానికి ఒక ఫేస్ అనేది మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకో ఫేస్ అనేది ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్ చేయడానికి, ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ ఏ షేప్ చేయడానికి వుడెన్ పీసెస్ని లేదా ఐరన్ పీసెస్ని వాటి యొక్క షేప్స్ని చేంజ్ చేయడానికి ఇంకొక అనదర్ ఫేస్ అనేది మనకి యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ ద సెట్ హ్యామర్స్ అంటే ఈ హ్యామర్ యూజ్ చేసుకొని మనం ఏదైనా మనం ఐరన్ మెటల్స్ కానీ లేదా వుడెన్ పీసెస్ కానీ నెక్స్ట్ స్టీల్ పీసెస్ కానీ వీటన్నిటిని వాటి యొక్క షేప్స్ని చేంజ్ చేయడానికి కానీ నెక్స్ట్ వాటి యొక్క ఆపరేషన్స్ అంటే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం కాల్చినప్పుడు వాటి యొక్క షేప్స్ ఐరన్ మెటల్స్ అనేవి కాల్చినప్పుడు ఎలా ఉంటుంది వాటి యొక్క షేప్స్ కూడా చేంజ్ చేయడానికి ఈ హ్యామర్స్ అనేవి యూజ్ చేస్తాం. సెట్ హ్యామర్స్ ఈజ్ ఏ సిమిలర్ ఫ్లాటర్. స్లెట్ హ్యామర్స్ ఫ్లాటర్స్ సేమ్ ఓకే. వాటి యొక్క ఫేసెస్ ఎలా ఉంటాయంటే సిమిలర్గా వాటి యొక్క ఫేసెస్ అనేవి రౌండ్ షేప్లో ఆ స్క్వేర్ షేప్లో ఉంటుంది. ద సైజ్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఫినిష్డ్ కార్నర్స్ ఆర్ కన్ఫర్మ్డ్ స్పేసెస్. ద యూజెస్ ఆఫ్ సెట్ ఎయిర్ దీన్ని చూసుకున్నట్లయితే ఈ సెట్ హ్యామర్స్ కూడా సేమ్ మనకి ఇలానే ఇక్కడ చూసినట్లయితే మనకి ఫ్లాటర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లాటర్స్ లాగే ఈ సెట్ హ్యామర్స్ కూడా మనకి ఉంటాయి. వాటి యొక్క లెన్స్ వచ్చేసి సేమ్ 75 mm ఉంటుంది. కానీ సిమిలర్గా వాటి యొక్క వుడెన్ పీసెస్ యొక్క షేప్స్ని స్మూత్గా చేయడానికి ఈ సెట్ హ్యామర్స్ అనేవి యూజ్ చేస్తాం. కానీ ఫ్లాటర్కి సెట్ హ్యామర్కి డిఫరెన్స్ ఏంటంటే ఫ్లాటర్ వచ్చేసి ఎలాంటి టైప్ ఆఫ్ మెటీరియల్స్ అయినా స్మూతింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. కానీ సెట్ హ్యామర్ అనేది మనకి స్మాలర్ సైజెస్
ఆఫ్ ది వర్క్ పీసెస్ని మాత్రమే స్మూత్నింగ్, దాని యొక్క సర్ఫేస్ అనేది స్మూత్నింగ్ చేయడానికి ఈ సెట్ హ్యామర్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ ద పంచింగ్ ఆపరేషన్. పంచింగ్ అంటే ఏంటి? ఏదైనా వర్క్ పీసెస్ని మార్కింగ్ చేసి వాటి యొక్క హోల్స్ని, ఏదైనా వర్క్ పీస్ని మార్కింగ్ చేసి ఆ మార్కింగ్ చేసిన మెటల్ వాటికి మనం ఎలా రిమూవ్ చేస్తాం? ఈ పంచింగ్ ఆపరేషన్ అనేది యూజ్ చేసి మనం పంచ్ చేస్తాం. ఆ పంచ్ చేసినప్పుడు ఏంటి, మనం ఆ పంచ్ చేసినప్పుడు ఆ మెటీరియల్ మనకి రిమూవ్ కావాలి అంటే ఆ పంచ్ మనకి సమ్ లెంత్ అనేది పెడతాం కదా. పంచ్ చేసి మనకి ఒక వర్క్ పీస్ అనేది ఒక 2 సెంటీమీటర్స్ ఉంటే మనకి 1 సెంటీమీటర్ రిమూవ్ చేయాలంటే ఆ పంచును యూజ్ చేసుకొని మనం ఆ మెటల్ అనేది రిమూవ్ చేయొచ్చు. Punch is a forming process that uses a punch press to force a tool is called punch through the workpiece to create a hole voice sharing. Punching is applicable to avoid variety of materials that come in sheet form, including sheet metal, paper, vulcanized fiber, and some forms of plastic sheet. The punch often passes through the work into a die. A sharp slug from the hole is deposited into the die in the process. Depending on the material bending punching, this slug may be recycled, and this is the పంచింగ్ ఆపరేషన్. మనకి ఈ కింద బేస్ అనేది ఈ వర్క్ పీస్ మీద, ఈ బేస్ మీద పెట్టి మనకు వర్క్ పీసెస్ని ఇక్కడ పంచ్ చేయాలంటే ఈ వర్క్ పీస్ డ్రిల్ వేయాలి. ఆ వర్క్ పీస్ మీద ఒక డ్రిల్లింగ్ అనేది వేయాలంటే ఇక్కడ యూజ్ చేసుకొని ఈ టైప్ ఆఫ్ దాన్ని యూజ్ చేసుకొని ఇక్కడ వర్క్ పీస్ మీద డ్రిల్ చేసినప్పుడు ఈ వర్క్ పీస్ మీద మనకి సమ్ హోల్ అనేది క్రియేట్ అవుతుంది. దిస్ ఈజ్ ద పంచింగ్ ఆపరేషన్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద డ్రిఫ్ట్ అంటే ఏంటంటే, డ్రిఫ్ట్ and it is used to enlarge the shapes a whole of specific dimensions of space. Unlike a punch, a drift usually has a slightly taper to the smaller on the struck end to ensure that it falls through your workpiece. అంటే ఏంటంటే, ఏదైనా మనకి ఈ డ్రిఫ్ట్ని యూజ్ చేసుకొని పంచింగ్ చేయడానికి ఎలాంటి పంచ్ స్ట్రైటింగ్గా హోల్స్ అన్ని స్ట్రైటింగ్గా వేయడానికి ఈ డ్రిఫ్ట్స్ అనేవి యూజ్ చేస్తాం. దేర్ ఆర్ డ్రివెన్ రైట్ త్రూ ద పంచ్డ్ హోల్. పంచ్డ్ హోల్ అంటే ఏంటి? ఏదైనా వర్క్ పీసెస్ మీద సేమ్ ప్యారలల్గా మనకు ఏదైనా వర్క్ అనేది ఆ వర్క్ పీస్ మీద ప్యారలల్గా హోల్ వేయాలన్నా ఏమైనా ఆపరేషన్ చేయాలన్నా ఈ డ్రిఫ్ట్స్ అనేవి యూజ్ చేస్తాం. This is the drift tool is a tool for enlarging the hole made by punch. They are divided through the punch hole. They sharpen and finish the hole as well as enlarge it. The uses of drift. ఇక్కడ ఈ ఏదైనా డ్రిఫ్ట్ అంటే ఏంటంటే, మనకి వర్క్ పీస్ మీద స్ట్రైట్నింగ్గా ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ఈ డ్రిఫ్ట్ని యూజ్ చేసుకొని ఆ ఆపరేషన్ అనేది చేస్తాం. నెక్స్ట్ కానీ చూసినట్టయితే పంచింగ్ అండ్ డ్రిఫ్టింగ్. పంచింగ్ ఎలా చేస్తాం, నెక్స్ట్ డ్రిఫ్టింగ్ ఎలా చేస్తాం అనేది ఈ డయాగ్రామ్లో చూసినట్లయితే దిస్ ఈజ్ ద పంచింగ్. చూడండి, ఈ మనం బాగా ఏదైనా ఐరన్ మెటల్ అనేది బాగా కాల్చి దాని మీద హోల్ వేయడానికి అది ఈజీగా ఉంటుంది. ఆ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇంత బాగా హీట్ అయిన మెటీరియల్ మీద ఏదైనా మనం హ్యామర్ ఏదైనా ఉంచి మనం హ్యామింగ్ అని చేసినట్లయితే మనకి ఏ టైప్ ఆఫ్ హోల్స్ అనేవి కావాలో ఇక్కడ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైనా ఈ యానివల్ మీద పెట్టి ఈ పంచ్ అనేది ఈ యానివల్ మీద పెట్టి ఇలా వర్క్ పీసెస్ని ఇలా కూడా పంచ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద పంచింగ్ అండ్ డ్రిఫ్టింగ్.
ద ప్రొడ్యూస్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ హోల్స్ ఇన్ మెటల్ షీట్ మీద వేరియస్ టైప్స్ ఆఫ్ హోల్స్ వేయడానికి ఈ పంచింగ్ ఆపరేషన్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఏ జాబ్ ఈజ్ హీటెడ్ కెప్ట్ ఆన్ ద యాన్యువల్ ఆన్ ఏ పంచ్ ఈజ్ ఏ ఫోర్స్డ్ అబౌట్ ద హాఫ్ ఆఫ్ ద డెప్త్ ఆఫ్ ద జాబ్ బై హ్యామరింగ్. ఈ హ్యామరింగ్ ఆపరేషన్స్ చేసుకొని ద జాబ్ మీద ఆ జాబ్ అన్న వర్క్ పీస్ అన్న ఒకటే కదా, ఆ జాబ్ మీద మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంచ్ చేయాలంటే ఈ పంచింగ్ ఆపరేషన్ అనేది యూజ్ చేసుకొని మనం ఈ పంచింగ్ ఆపరేషన్ అనేది యూజ్ చేసుకొని మరి ఆ వర్క్ పీస్ మీద హోల్స్ కానీ ఏమైనా ఆపరేషన్స్ చేయాలన్నా కానీ ఈ పంచింగ్ అనేది యూజ్ చేస్తాం. ద జాబ్ ఈజ్ టర్న్డ్ అప్సైడ్ డౌన్ అండ్ పంచ్ ఈజ్ ఫోర్స్డ్ ఫ్రమ్ ద అదర్ సైడ్. This time through. A punching is usually followed by a drifting. Facing a drift in the punched hole through a produces better hole. ఈ పంచింగ్ అండ్ డ్రిఫ్టింగ్ యూజ్ చేసుకొని మనం యాక్యురేట్గా వాటి యొక్క ఆపరేషన్స్ అనేవి చేయడానికి వాటి యొక్క ఆపరేషన్స్ అనేవి యాక్యురేట్గా చేయడానికి వాటి యొక్క లెన్స్ కానీ వాటి యొక్క హోల్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ చేయడానికి మనం ఈ పంచింగ్ అండ్ డ్రిఫ్టింగ్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ద హ్యామర్స్ టాపిక్, అండ్ నెక్స్ట్ క్లాస్ we will discuss the Smith operations. Thank you.